అప్డేట్స్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల పరిధిలోని 3752 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఇప్పటి వరకు 394 మంది సర్పంచ్లు, 7908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా 11 సర్పంచ్ స్థానాలకు 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు తెలిపారు. రెడ్డిగా చూసుకున్నట్లయితే మూడో విడతలో అయితే ఇప్పటి వరకు 394 మంది సర్పంచ్లు, 7908 మంది అయితే వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా 11 సర్పంచ్ స్థానాలకైతే 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు అయితే తెలిపారు. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నల్గొండ నుంచి మా శ్రీనివాస్ అయితే మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి ఎన్నికలకు సంబంధించి? తెలంగాణలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా తర్వాత కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సమస్య ప్రాంతాలను ఇప్పటికే ముందస్తుగానే గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటటువంటి పోలింగ్ కేంద్రాల్లోని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణం తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఓటర్లకు విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే 2 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసినట్లు కూడా ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి విషయాలను కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణలోని మూడో విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని చివరి రోజు కావడంతో భారీ బందోబస్తు మధ్యన ఎలక్షన్స్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవడానికి మాత్రం అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా ఇప్పటికే తెలుస్తారు. ఆ జిల్లా కలెక్టర్లతో పాటు పూర్తి స్థాయిలోని సమన్వయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలింగ్ బూత్లో ఉన్నారో ఆ పోలింగ్ బూత్లకు దగ్గర ఇప్పటికీ ఇబ్బంది కలగకుండా 144 సెక్షన్ కూడా విధించారు. జిల్లా ఎస్పీ కూడా వివిధ సమస్య ప్రాంతాలైనటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా పర్యవేక్షించి ఇబ్బంది కలగకుండా కూడా చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఇది తెలంగాణలోని 1-2 విడత జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రశాంతంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మూడో విడతకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేసినట్లు కూడా ఇప్పటి వరకు అయితే తెలుస్తుంది. ఇకపోతే పోలింగ్ సంబంధించిన సరళి చూసుకున్నట్లయితే ఇప్పటికీ పోలింగ్ సంబంధించిన బూతుల వద్ద వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా ఆ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా మనం విజువల్లో చూడొచ్చు. వారందరికీ వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురావడానికి కూడా ప్రత్యేకించి ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మూడో విడత పోలింగ్ సంబంధించి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలంటూ కూడా అనేక మంది అధికారులు కూడా 10 మార్లు కూడా ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మూడో విడత సంబంధించిన పోలింగ్ సంబంధించి ఆ గ్రామాలకు సంబంధించిన చూసినట్లయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఓటర్ స్లిప్స్ కానీ దానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఇప్పటికే అన్ని అంగన్వాడీకి సంబంధించిన వర్కర్స్ తోటి కూడా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే కన్ఫ్యూజ్గా ఉంటారో వాళ్ళకందరికీ రూట్ మ్యాప్లు కూడా వేస్తూ ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాల ద్వారా అంటే ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఫీడ్ అంటే ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు పర్సెంటేజ్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే సమస్య ప్రాంతాలను కూడా సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కావచ్చు, దానికి సంబంధించిన నోడల్ ఆఫీసర్స్ అన్ని అబ్జర్వేషన్ చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరగడానికి మాత్రం అన్ని కోణాల్లోని పూర్తిగా అంటే ఇబ్బంది ఎక్కడ కలగకుండా ఓటకు వినియోగించుకోవాల్సిందిగా చెప్పినటువంటి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించింది. వాటర్ ఫెసిలిటీతో పాటు మెడికల్ కిట్ కూడా ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటారో వాళ్ళు చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఉండడానికి అన్ని అవైలబుల్గా పోలింగ్ కేంద్రాలు మాత్రం చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నది. ఇప్పటికి కొనసాగుతున్న క్రమంలో కూడా గంట వ్యవధిలోనే 15% ఓట్ల అయితే నమోదైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇంకా గడువు ఉండటంతో 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కొనసాగిన అనంతరం
కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇదే రోజు ఉంటుంది. దీనికి సంబంధించి సాయంత్రం వరకు విజేతలను కూడా ప్రకటిస్తారు. సర్పంచ్ ఉప సర్పంచ్లను కూడా ఇదే రోజు ప్రకటించి అక్కడ ఉన్నటువంటి వారు కూడా ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 3వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. అయితే శ్రీనివాస్, ఇక 11 సర్పంచ్ స్థానాలకు 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు అయితే తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలంగాణలోని ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభమైన 7 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అయితే కొనసాగినటువంటి పరిస్థితి. ఇక సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించినటువంటి పోలీసులు ఆ ప్రాంతాలలోని ముందస్తుగా సిఆర్పీఎఫ్ కావచ్చు సంబంధించిన బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. ఏదైతే పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉండి ఓటకు వినియోగించుకున్న వారు మాత్రమే లోపలికి ప్రవేశించాలి, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో 147 సెక్షన్ కూడా విధించారు. ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందో 2 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ దగ్గర ఆ పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధిస్తూ గుంపులుగా ఉండకూడదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ చల్లచెరువ చేస్తూ అట్లాంటి ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగాలనేదే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మొదటి విడత 2వ విడత ప్రశాంతంగా నిర్వహించుకున్నటువంటి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ 3వ విడత కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవడం కొరకు సమస్త ప్రాంతాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పటి వరకు ప్రశాంతంగా నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇక కొద్ది గంటల్లో ప్రక్రియ సంబంధించి ఎలక్షన్ ఓటింగ్ కూడా ముగుస్తుంది. 3వ విడత కూడా ముగడానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలనేదే ప్రధానంగా లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్. దానికి అనుగుణంగానే పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా శాంతి భద్రతలను పరిరక్షించడంలోని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా ఒక విజన్ చేసుకుని పూర్తిగా ప్రశాంత వాతావరణ ఎన్నికలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. రాష్ట్రంలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల పరిధిలోని 3752 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడతలో ఇప్పటి వరకు 394 మంది సర్పంచ్లు, 7908 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా అయితే ఎన్నికయ్యారు. కాగా 11 సర్పంచ్ స్థానాలకు 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని అధికారులు అయితే తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? మూడో దఫా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఈ ఎన్నికలైతే జరగనున్నాయి. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 165 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 19 ఏకగ్రీవమయ్యాయి. అందులో 146 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. అందులో 1620 వార్డు సభ్యుల స్థానాలకు గాను 490 స్థానాలు ఏకగ్రీవం కాగా 1130 వార్డు స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఓటు వేసేందుకు ఉదయం నుంచే 7 గంటల నుంచే ఆ పోలింగ్ కేంద్రాలకైతే ఓటర్లు తరలి వస్తున్నారు. దీనికోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు అయితే తెలియజేశారు. నిన్న సాయంత్రమే మొత్తం పూర్తిగా ఎన్నికల సామాగ్రి అంతా కూడా ఎన్నికల కేంద్రాలకు చేరుకుంది. ఇప్పటికే అధికారుల ఏర్పాట్లు చేయడంతో ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా ఇంతకు ముందే పూర్తి అయింది. అంటే వాటికి సంబంధించిన డబ్బాలు సీల్ చేయడం అదంతా అయిపోయింది. ఆ ఏజెంట్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఎన్నిక ప్రారంభమైంది. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి 3వ విడతలో 7 గంటల నుంచి అక్కడ కూడా ఎన్నికలు అయితే ప్రారంభమయ్యాయి. ఇందులో 168 సర్పంచ్ స్థానాల్లో 26 సర్పంచులు మొత్తం ఏకగ్రీవమై అందులో 1482 వార్డు స్థానాలకు గాను 449 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమై ఇందులో 142 సర్పంచ్ స్థానాలకు 460 మంది అలాగే 1020 వార్డులకు గాను 2709 మంది ప్రస్తుతం అయితే బరిలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కామారెడ్డి జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఇక కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఇప్పటికే అక్కడ బందోబస్తు పెంచారు.
ఎందుకంటే మొన్న కామారెడ్డి జిల్లాలో ఒక గెలిచిన అభ్యర్థి తను ఓడిపోయిన అభ్యర్థి పైన ట్రాక్టర్ తో దాడి చేసిన సంఘటన, అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఇప్పటికి కూడా ఉంది. అలాంటి తరుణంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను అయితే వాళ్ళైతే గుర్తించారు. గొడవలకు పాల్పడిన వాళ్ళని రౌడీ షీటర్లందరినీ ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలకు పాల్పడతారో వారిని కఠినంగా వ్యవహరిస్తామని కామారెడ్డి జిల్లా ఎస్పీ అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరు కూడా ఈ గొడవలకు పాల్పడొద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కానీ ఖచ్చితంగా వారిపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా మొదటి విడత ఎన్నికైతే ప్రారంభమైంది. ఇప్పటికే 11.2% కామారెడ్డి జిల్లాలో ఎన్నిక అయినట్టుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలని కూడా సిపి సాయి చైతన్య గుర్తించారు. ఇప్పటికే వారికి అక్కడ ఒక బందోబస్తు ఏర్పాటు చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మొన్న మొదటి దఫాలో గొడవలు జరిగినాయి. అక్కడ కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి, లాఠీ చార్జ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అందుకని చెప్పి ఆ ప్రాంతంలో కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో వచ్చి తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు అయితే ప్రజల్ని కోరుతున్నారు. తమ ఓటు హక్కు ప్రశాంతత వాతావరణంలో వినియోగించుకొని తమకు నచ్చిన నాయకుని ఎన్నుకునే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా అల్లర్లకు పాల్పడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సిపి ఇక్కడ నిజామాబాద్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం వాటిని అయితే పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా సంఘటనలు ఏదైనా జరిగితే వెంటనే స్పందించే విధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ లను కూడా ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు స్పందించి అక్కడే నిర్ణయం తీసుకునే విధంగా స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు సిపి అయితే సాయి చైతన్య తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ప్రశాంత వాతావరణంలో 2 పోలింగ్లు అంటే చిదురుముదురు సంఘటనలు తప్ప 2-3 సంఘటనలు తప్ప జిల్లాలో 2 దఫాలు ఎలాంటి సంఘటనలు జరగలేదు. చివరిది 3వ దఫా ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని చెప్పి అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికలు నిర్వహించడంలో జిల్లాధికారులు అయితే సఫలమయ్యారనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.